హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ అయితే మినీ వ్లాగ్ అండి. ఫ్రైడే రోజున నేను తీసిన మినీ వ్లాగ్ ఇది. ఇలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ మీకు నచ్చితే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఇలాంటి వ్లాగ్స్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే పెద్ద వ్లాగ్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంటాయండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. రెసిపీస్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అలాగే ఇంట్లో వ్లాగ్స్ ఉంటాయి. అలాగే నేను పండగలప్పుడు చేసుకున్న పనులు వ్లాగ్స్ కూడా ఉంటాయండి. ఈ మినీ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అలాగే మినీ వ్లాగ్ పెట్టాలి అంటే కనుక తప్పకుండా ఈ వీడియో కింద మీరు కమెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఆ కమెంట్ చూసి మీకు నచ్చిందని అనుకుని నేను కూడా మినీ వ్లాగ్స్ అయితే తీసి పెడదాం అనుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఏంటంటే నేను ఫ్రైడే రోజున ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకుని గడపకి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టి వరిపిండి ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే ఫ్రైడే రోజు బట్టలు ఉతికేసి ఆరేసాను. మధ్యలో వంట చేస్తూ పైకి వచ్చాను అనమాట. మబ్బుగా ఉంది కదా అని చెప్పి బట్టలు తిరిగేసి వెళ్దామని, త్వరగా ఆరతాయని. అలాగే ఇక్కడ మాకు మేడ పైన జామకాయ చెట్లు ఉన్నాయి, వాటికి జామ పండ్లు కాసినాయి అని చెప్పి అయితే చూపించాను. తర్వాత వచ్చి ఈ రోజు ఫ్రైడే రోజు వెజ్ వండుకుంటాం కాబట్టి చిక్కుడుకాయ ఫ్రై, అలాగే పప్పు తోటకూర కర్రీ అనమాట. ఈ రెండు కూడా పక్క పక్కనైతే చేస్తూ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి వాటిని కొంచెం వేయించుకున్న తర్వాత చిక్కుడుకాయలు వేసుకుని అవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై అనేది తయారైపోతుంది. ఆ తర్వాత అయితే ఇటు పక్కన పెసరపప్పు తోటకూర కర్రీ అండి. ముందుగా పప్పు నానబెట్టుకున్నాను, తోటకూరని కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. అలాగే పెట్టుకున్న తర్వాత పప్పుని స్టవ్ మీద పెట్టి పప్పు ఉడికిన తర్వాత దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే తోటకూర ఇవన్నీ కూడా ఉడికించుకుని కొద్దిగా రవ్వపులప, ఉప్పు, కారం, పసుపు వేసుకుని వాటితో పాటు కర్రీ రెడీ అయ్యాక పోపు అయితే వేసుకున్నానండి. అలాగే పప్పు తోటకూర కర్రీ అయితే పూర్తయింది. తర్వాత భోజనంలోకి మధ్యాహ్నం సలాడ్ కింద క్యారెట్, కీరా కూడా తీసుకుంటాము, అవి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేడి వేడిగా వంట రెడీ అయిపోయింది కాబట్టి రైసు, అలాగే పప్పు తోటకూర కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై, కీరదోస, క్యారెట్ సలాడ్, అలాగే బాగా పండిన బంగినపల్లి మామిడికాయ ముక్కలు కూడా 2 పెట్టానండి. ఈ రోజు ఫ్రైడే రోజు అయితే మినీ బ్లాగ్ లో ఈ రోజు మా వెజ్ లంచ్ అయితే టేస్టీగా అయితే పూర్తి చేస్తాము. ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్